చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ ఈ నాయకి అంటే ముఖ్యంగా టైటిల్ నాయకి బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఇది ముందుగా అందరికీ నా ఈ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి ఈ టైటిల్ ఉన్న చిత్రం సందర్భంలో తప్పకుండా, ఎందుకంటే ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఇది శుక్రుడు అధిపతి అని, శుక్రుడు అంటే స్త్రీగ్రహం అని, స్త్రీగ్రహం అంటే ఈ సంవత్సరం ఈ పురుషాధిక్యత ఉన్న ఈ యొక్క సమాజంలో మహిళలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందండి ఈ సంవత్సరం అంతా. అలాగే ఈ యొక్క నాయకి మరి టైటిల్ అంటే అదే చూపిస్తుంది ఈ యొక్క కొత్త సంవత్సరం యొక్క ప్రారంభోత్సవం ఎలా ఉందో దానికి ఒక మంచి ఉదాహరణ ఈ నాయకి టైటిల్. ముఖ్యంగా త్రిష గురించి చెప్పుకోవాలి. నేను మా కొన్ని పోస్టర్స్ చూస్తుంటే అదేది మన డిక్టేటర్ సినిమాలో కూర్చున్నట్టు నేను పాత్ర ఏదైనా పాత్ర అటువంటిది అనుకుంటా. అలాగే ఒక చేత్తో మరి ఇంకొక చేత్తో అది గొడ్డలు పట్టుకుని, అది చాలా ఒక చేతిలో పుష్పగుచ్చం పట్టుకుని. సో నాకు తెలిసిన త్రిష మాత్రం మొన్నటిదాకా ఏదో పిల్లాన్ని కళ్ళకున్న ఘాటుకేమో సూపరే, తల్లోనూ పెట్టుకున్న మల్లెపూలు సూపరే, బత్తాయి పండు లాంటి బుగ్గలేమో సూపరే, బొట్లోనూ దోపుకున్న చీర సూపరే అని. ఇవాళ మరి అంటే నటులు అన్న వాళ్ళు దేనికి పరిమితం గారు. నటన అనేది మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఏ పాత్ర అయినా సరే అంటే వాటిలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వాటిని వచ్చిన అవకాశం వినియోగించుకుంటే తప్పకుండా రకరకాల సరుకుల్ని మనం అంటే మేమంతా నిత్యావసర వస్తువును ఎసెన్షియల్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ. సో అటువంటి తరుణంలో మంచి మంచి వైవిధ్యమైన పాత్రలు చేసి, అలాగే ఇందులో త్రిష పాట కూడా పాడింది. ఇంకో కోణం కూడా ఆవిష్కరించబడింది. మరి చాలా బాగుంది పాట కూడా. కానీ ముఖ్యంగా ఈ పాటలో ఇందాక వాళ్ళు డాన్స్ కూడా చేశారు, బాగుంది, చాలా బాగుంది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?